ఆవేదన వ్యక్తం చేశారు. ఉంగుటూరు మండలం దేవరకొండపాడు గ్రామంలో పలువురు రైతులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, నాణ్యమైన సీడ్ పేరుతో రైతులకు నాసిరక సీడ్ అందిస్తున్న కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 9 లక్షల రొయ్య పిల్లలను సుమారు 3,15,000 వెచ్చించి కొనుగోలు చేశామని, అయితే ఆశించిన స్థాయిలో రొయ్య పిల్లలు పెరుగుదల లేకపోవడం తీవ్రంగా నష్టపోతున్నామని తెలిపారు. రొయ్య మేతలు తినకపోవడం, చురుగ్గా లేకపోవడం, వైట్ కట్ వంటి సమస్యలు రావడంతో పలు వైరస్ ప్రభావంతో కౌంట్లు భారీగా పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడ్ నాణ్యతపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి నాసిరక సీడ్ సరఫరా చేస్తున్న కంపెనీల చర్యలు తీసుకోవాలని వెంకటరామయ్య కోరారు. రైతులు ఐక్యంగా ఉండి నాసిరక సీడ్ కంపెనీలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన సీడు మేతలు, వైరస్ నివారణ మందులు ఉత్పత్తి సంస్థల ప్రభుత్వం అధికారికంగా గుర్తించి రైతులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్లో అధిక ధరలు సీడ్ కొనుగోలు చేస్తున్న రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సీడ్ అందించేలా రైతులంతా కలిసి రావాలని సూచించారు. మరి రైతుల ఆరోపణలు అవంతి సీడ్ కంపెనీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మూతిగా చూడు సరిగా లేదు. లేపు లేపు లేపనా అదిగో ఇలాగనే తప్పు 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 పట్టరాసుకోండి. అలాగే నీకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేదు. పట్టరాసుకోండి. అనే ఎలా వచ్చింది సరే దగ్గర సరే ఓకే సార్. ఆంధ్ర రాష్ట్ర ఆక్వా రైతులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మాది ఉంగుటూరు మండలం కాగుపాడు. ఇక్కడ ఒంటరిగా ఉన్న 10 ఎకరాల చెరువు ఇది. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన చెరువు. మాకు సబ్సిడీ కరెంట్ కూడా వస్తుంది. మాకు బయట నుంచి వాటర్ మేము మా చెరువులు ఎప్పుడు పెట్టాం. మాకు బోర్ ఉంది. బోర్ వాటర్ 3 సెలనీటి ఉంటుంది. ఇంకో సెలనీటికి ఆ 3 సెలనీటితోనే మేము వ్యవసాయం చేస్తాం. దానికి తగ్గట్టుగా రొయ్య సీడ్ తెచ్చుకుని మాకు ఇప్పటి వరకు ఎటువంటి వైరస్ అనేది మాకు తెలియదు. సుమారు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము వ్యవసాయం చేయడం జరుగుతుంది. కాకపోతే అవంతి సీడ్ అదేదేమా ఇది రే కొన్నదేది అవంతి సీడ్ కొన్నదేది అవంతి ఫీడ్స్ లిమిటెడ్. ఎక్కడ నుంచి డేట్ చూసుకోండి. ఏ రోజున తీసుకొచ్చాము? ఏ రోజున తీసుకొచ్చామండి? తునుకోస్టు నక్కపల్లి తునుకోస్టు. ఇక్కడ నుంచి మేము 9 లక్షల రూపాయలు 9 లక్షల పిల్ల తీసుకొచ్చాం. 9 లక్షల పిల్ల తీసుకొచ్చి దీనికి అయిన కాస్టు ఇదిగో 3,15,000. ఇదిగోండి 3,15,000 వాళ్ళకి బ్యాంక్ ద్వారా మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలా మా పేరున్న కంపెనీని మేము నాణ్యమైన సీడ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఈ చెరువులో ఈ చెరువుని అర్ధంతరంగా పెట్టేవలసి వస్తుంది. ఎంత మేత వేసినా అది పెరగట్లేదు. ఎటువంటి దీనికి కావాల్సినవన్నీ దీనికి కావాల్సిన వసతులన్నీ మేము ఎక్కువ చేస్తున్నాం. దీనికి కావాల్సిన మినరల్స్ కొడుతున్నాం. దీనికి కావాల్సిన మందులు కొడుతున్నాం. ఏదడితే ట్రీట్మెంట్ చేసాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రొయ్య మేతలు తింటుంది. కొద్దిగా ఒకరోజు మేత ఆపుతుంది. వైట్ కట్ వచ్చేసింది. ఎలా ఉన్నారో గిడస మారిపోతుంది. ఇంక గుల్ల కూడా కొట్టలేదు.
గుల్ల కూడా కొట్టట్లేదు రొయ్యి ఇది. అంటే ఈరోజు 150 కౌంట్ ఇది, 150 నుంచి 160 కౌంట్ ఇది. 30 కౌంటు 40 కౌంటు పట్టవలసిన ఇంత లాస్ట్ టైం 40 కౌంట్ పెట్టాం చూపించండి బాబు. దోశలో పెట్టి చూపించమ్మా, దోశలో పెట్టి ఏమైనా దోశలో పెట్టి చూపించు, అలా చూపించు ఇగో ఇలాగా సరుకు దిగిపోతుంది. ఇది రోజు రోజుకి నెట్లో కూడా విపరీతంగా వస్తున్నాయి, చిక్ నెట్లో. ఇంకా సరుకు ఉండదు, ఇది ఉన్న కొద్ది దిగిపోద్దండి, మీకు సరుకు ఇటన్ను కూడా దొరకదు అని చెప్పేసి పెద్దలందరూ సూచన ప్రకారం మేము దీనికి ఇది ఇలా అవడానికి గల కారణం అంటే ఈహెచ్పి అనే వైరస్ వచ్చింది. దీనికి ఈహెచ్పి అనే వైరస్ సీడ్లోంచి వస్తుంది, చెరువులో ఉండదండి, అది సీడ్లోంచి వస్తుంది ఈహెచ్పి అనే వైరస్. ఆ వైరస్ నిర్ధారణ మేము చేయించాం. ఏ టెస్ట్ అన్ని రకాల టెస్ట్ ఎంత ఉంటే దీనికి ఏహెచ్పి ఉందండి, 24 కౌంట్ ఉంది, ఎక్కువ ఉంది మీరు, కాబట్టి మీరు చెరువుని మీరు కాపాడటం కష్టం. ఇదిగోండి సిపిఎఫ్ ల్యాబ్, ఇది భీమవరం. దీంట్లో మేము టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ వేసుకుని ఈ జబ్బు ఈహెచ్పి ఉన్న జబ్బు ఉందని నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ ఈహెచ్పి అనే వైరస్ వస్తే, ఇప్పుడు ఇతర వైరస్ ఏమన్నా వస్తే వెంటనే ఆ రొయ్య పట్టేయడం, మళ్ళీ దానికి కావలసిన ట్రీట్మెంట్ ఇవ్వడం, వారం రోజులు 10 రోజులు మరి దాంట్లో రొయ్య వేసుకోవచ్చు. ఈహెచ్పి అనే జబ్బు వస్తే సుమారు 7 నెలలు 8 నెలలు దీంట్లో మనం రొయ్య వేయడానికి కుదరదు. 7 నెలలు 8 నెలలు పడుతుంది. రైతు ఏమైపోతాడండి, ఈ చెరువునంతా ఎండబెట్టాలి, తోడాలి, దీంట్లో స్కిల్ట్ తీయాలి, దీనికి కావాలని మెడిసిన్స్ కొట్టాలి. చెరువు ఎండబెట్టాలి, చెరువు ఎండుతుందా, ఇప్పుడు నెరలు తీయాలి, చెరువు నెరలు తీయాలి, ఎండడం అంటే స్కిల్ట్ తీయాలి, నెరలు తీయాలి, దీనికి కావాల్సిన మెడిసిన్ అయినా కొట్టడానికి ఎక్కడి నుంచో తీసుకురావాలి. సుమారు ఈ 10 ఎకరాలకు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 8 నెలలు చెరువు కాడికి పెట్టాలి. రైతు ఏమైపోతాడు, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మాది స్టాండర్డ్ కంపెనీ అవంతి ఫీడ్స్ కూడా ఉన్నాయండి. సీడ్ ఎలా ఉంటే ఆ ఫీడ్ కూడా చెక్ చేయించాలి వస్తుంది. ఖచ్చితంగా అవంతి సీడ్ అమ్మినోడిని ఖచ్చితంగా దీని ఆ ల్యాబ్ని రొయ్యి హాసిని నేను సీజ్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని దీని తక్కువ ఆకు రైతులు కూడా ఆ దగ్గరికి వెళ్ళి ఎవడో సీడ్ కొనొద్దని చెప్పేసి మీకు మనం చేస్తున్నాను. వాళ్ళని మేము అప్రోచ్ అయ్యాం, వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ప్రతి రైతు తెచ్చుకుంటాడు, వాడేం చేయలేడు. రైతుల యూనిటీ లేదు. ఈహెచ్పి వచ్చిందిరా, అయ్యి బాబు ఈహెచ్పి వచ్చిందా, సచిమార బాబు అంటాం, మళ్ళీ చెరువు ఎండబెట్టుకుంటాం, అమ్మో బాబు నాయనని ఏడడం, చెరువు కట్టుబడి ఏడటం. ఆదుకున్నాడు ఎవడో, రైతును ఆదుకున్నాడు ఎవడో, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నాయుడు అని పిల్లలేదు. మేము ఇదే చెరువులో 97 కౌంట్ పెట్టా, 91 వచ్చింది కౌంటు. చెరువు పడితే 97 కౌంట్ ఎత్తు 100 కౌంట్ వేసాడు. ఏమండి 91 వచ్చింది కదా, ఒకటే కదా పోయింది, పట్టెలను పెట్టాను నేను. 91 వచ్చింది, 100 ఏంటంటే 90 ఏమండి వేయలేదు, 100 కౌంట్ వేశారు. కొనటంలో కూడా దారుణమైన పరిస్థితి, సీడ్ అమ్మడంలో దారుణమైన పరిస్థితి. విపరీతమైన మేతల రేట్లు, టన్ను 1,04,000 అయింది. టన్ను 1,00,000 పైన రూపాయలు తీసుకుంటున్నారు. 1,04,000 రైతు డబ్బెట్టు కొనలేడు, అరువు తెచ్చుకుంటాడు. ఆడు చెరువు పట్టేదానికి టన్నుకి 1,15,000 1,20,000 పడుతుంది. రైతు బతుకుతాడా? ఇది రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చాడు, ఫ్రీ కరెంట్ ఇచ్చాడు, మాకు సబ్సిడీ కరెంట్ ఇచ్చాడు. దానివల్ల పోయే ప్రాణం ఎంతగానో నిలబడింది రైతుది. మళ్ళీ ఇటువంటి అరికట్టవలసిన పరిస్థితి గవర్నమెంట్ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా చేయవలసిందే ఈ పనులన్నీ. నాణ్యమైన సీడ్ ప్రభుత్వం అందించవలసిందే. ప్రభుత్వం వారు ఇక్కడ పలానా యాసిడ్కి వెళ్ళి మీరు సీడ్ తెచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళే పర్మిషన్ ఇవ్వాలి, మాకు వాళ్ళే చెప్పాలి పలానా యాసిడ్ మంచిది, పలానా యాసిడ్ మంచిదని. అంటే అన్ని రకాల టెస్టులు చేసేవాళ్ళు అక్కడ పిల్ల తెచ్చుకోమని రైతులకు అడ్వైజ్ వాళ్ళే చేయాలి. అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకుంటాం. ఏం చేస్తాం, ఆ నోట ఎక్కడ పిల్ల వేస్తారని మాలో చెప్పుకుంటాం. ఎటువంటి దీని మీద ఇది లేదు. తెచ్చుకుంటాం. రోజు కోట్ల కొలది సీడ్లు అమ్ముతారు వాళ్ళు, కోట్ల కొలది. లక్ష సీడు ఒక స్పూన్ వస్తుంది, 4 స్పూన్లు కనీసం ఒక గరిటె నిండా పెడితే ఆ సీడ్ వస్తుంది. డైలీ కోట్ల కొలది అమ్ముతారు. కోటి సీడు 35 లక్షలు కోట్లు అమ్ముతారు. వాళ్ళని ప్రశ్నించేది ఎవడో, వాళ్ళని అడిగేది ఎవడో, దీన్ని పడే బాధలు ఎవడో, ఎన్ని బాధలు ఎవడ పడతాడో. 8 నెలలు చెరువు కట్టేసి మేము ఏమైపోతాం, అసలు మేము చెరువు మీద బతికోళ్ళు ఏమైపోతారో దీనికి సమాధానం చెప్పే. ఇది అమ్మితే రేటు ఉండదు, కొంటాం దగాకోరు, కాటా దగాకోరు, కౌంటు దగాకోరు, రేట్లు ఉండవు.
చెరువులు మొత్తం వైరస్ వచ్చి మొత్తం పోయినాయి. ఒక చెరువు లేదు. ఇప్పుడు 100 కౌంటర్ 280 రూపాయలు చేశారు. ఇప్పుడు మొన్నటిదాకా 230 రూపాయలు చేశారు. ఒకసారి 50 రూపాయలు కేజీకి ఎందుకు పెంచారు వీళ్ళు? కృత్రిమంగా పెంచడం కాదు దీని అంతాను. దీన్ని అడిగా నాదులేడు. ఏదో మీటింగ్లు పెడతారు. ఎందుకు పనికిరాని మీటింగ్లు? ఇలా టీవీను ప్రతి రైతు కూడా స్పందించి మీకు ఏ ఆపద జరిగిందో వచ్చి ఖచ్చితంగా టీవీ ముందుకు వచ్చి యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉన్న ఫేస్బుక్లో అన్ని ఛానల్లోకి వచ్చి ఉన్న రైతులందరికీ కూడా చెప్పాల్సిందని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడాను దీని మీద స్పందించి ముందుకు తీసుకెళ్తుందని నేను కోరుతున్నాను. ఈ అవంతి సీడ్ అనే దాన్ని మీరు బ్యాన్ చేయవలసిందని నేను కోరుకుంటున్నాను. పైగా ఇంకో విషయం, దాన్ని సీజ్ చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకుని ఈ అవంతి సీడ్ని సీజ్ చేయవలసిందే హ్యాసరీని. అది ఇంకో విషయం ఏంటంటే పైభవనంగా నేను ఫీడ్ ఫ్యాక్టరీ పెట్టే అవకాశం నాకు అంత స్తోమత నాకు లేదు. మీ రైతులందరూ కూడా కలిసి వస్తే టన్ను 75,000కి ఇస్తాం. మన లాభాలు వద్దు. సొంతంగా ఉమ్మడి వ్యవసాయం ఎలాగా ఉమ్మడి ఫీడ్ తయారు చేసుకుందాం. దాని పర్మిషన్ తెచ్చుకుని దానికి నేను ముందు అడిగేస్తాను. నాతో పాటు కలిసి వచ్చే రైతులుండే తలకా 5 వయసులు పెట్టుబడి పెడితే మీకు టన్నుకి 75,000 రూపాయలకి ఫీడ్ అందిస్తానని చెప్పేసి మీ చెరువు కాడికి మీరు ఏమి పంపిస్తాం అవసరం లేదు. మీరు ఆర్డర్ ఇస్తే అమౌంట్ కట్టేస్తే మీ చెరువు కాడికి మీ సరుకు పంపించేస్తాం. ఆ ఆలోచన కూడా నాలో ఉంది. నాలో నేను నిజాయితీ అని చెప్పి మీ అందరు నమ్మితే నేను ఈ గోదావరి జిల్లాలో సుప్రసిద్ధుని అందరికీ తెలుసున్న వ్యక్తులు నేను పైభవన్ వెంకటరామ ఏంటి మీ అందరికీ తెలిసిన నేను తెలుసు మీకు. కాబట్టి అటువంటి రైతులు ఏమైనా ఉంటే నన్ను కలవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగాను ఈ ఆక్వా ఫీడు ఈ రొయ్యలు కొనేదారుల్ని దీని అందరికి కూడా కట్టడి చేయాలని చెప్పేసి ఆక్వా ఈ అవంతి వాడిని హ్యాచరీ నేను సీజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దీని విషయంలో రైతులందరూ కూడా స్పందించండి. నాకు 24 ఉందండి కౌంట్. ఇది 24 అంటే ఇది ఈహెచ్పి 24 కౌంట్ ఉంది. ఇది దీనివల్ల వైట్ కట్ వచ్చేసింది. ఎన్నో మినరల్ వేసాం దీనికి. ఎన్నో ఎవరు చెప్తే అది అన్నీ కావాల్సినవన్నీ కొట్టాం. దాంట్లో చెరువు నిండా ఇప్పటికప్పుడు అప్లై చేస్తానున్నాం. అసలు రిజల్ట్ అని లేదు. రోజుకి డెడ్లు పెరిగిపోతున్నాయి. వైట్ కట్ కూడా కంట్రోల్ అవ్వట్లేదు. గుల్ల కొట్టట్లేదు. రొయ్య ఆర్డీ అయిపోయింది. తప్పని బతులు చెరువు పట్టేస్తాను. దీనివల్ల మేము ఎంత మెత్తమైపోయామో, దీనివల్ల ఎన్ని మినరల్స్ కొట్టామో, దీనికి నివారణకు ఎన్ని మందులు కొట్టామో ఇవన్నీ ఉన్నాయి. డబ్బాలు నేను చూపెడతాను. ఇది కూడా మీడియా మిత్రులు తెలియజేసుకుంటాను. దీని ద్వారా ఆక్వా రైతులందరూ స్పందించి మీ అందరూ కూడా మీకు మీ అనుభవాలని చెప్పేసి చెప్పాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను.